నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. విఘ్నాలను తొలగించే వినాయకుడు ఆశీస్సులు అందించే వ్రతం, భక్తుల కోరికలను నెరవేర్చే పవిత్రమైన రోజు సంకటహర చతుర్థి. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజున జరుపుకునే ఈ వ్రతం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనది. భక్తులు ఉపవాసం చేసి భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తారు. ఈ రోజు వినాయకుడికి చేసిన పూజ సర్వ విఘ్నాలను తొలగిస్తుంది. అందుకే దీనికి సంకటహర చతుర్థి అనే పేరు వచ్చింది. ఉదయం స్నానం చేసి గణపతికి పసుపు కుంకుమ అక్షింతలతో ఆరాధించాలి. అటుకులు బెల్లం వడలు కుడుములు నైవేద్యంగా సమర్పించాలి. ఉపవాసం చేసి చంద్రోదయం వరకు భక్తులు ఏదీ తినరాదు. రాత్రి చంద్రుణ్ణి దర్శించి గణపతిని పూజించి ఉపవాసం విరమించాలి. గణపతి వ్రత కథ వినడం ఈరోజు ముఖ్యమైన ఆచారం. సంకటహర చతుర్థి వ్రత కథ. ఒకసారి భౌమాసురుడు అనే రాక్షసుడు భూలోకాన్ని బాధపెట్టసాగాడు. దేవతలు భయపడి విష్ణుమూర్తిని ఆశ్రయించారు. విష్ణువు వారిని పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు మాతా పార్వతీదేవి ఇలా అన్నారు: ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజున ఉపవాసం చేసి గణపతిని పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి, జీవితం సుఖశాంతులతో నిండుతుంది. దేవతలు ఆ వ్రతం చేసి తమ విఘ్నాలను తొలగించుకున్నారు. తరువాత ఒక వాణిజ్యుడు కూడా ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించాడు. గణపతి కటాక్షంతో అతని వ్యాపారం అభివృద్ధి చెంది కుటుంబంలో ఆనందం కలిగింది. అప్పటి నుండి ఈ వ్రతం సంకటహర చతుర్థిగా ప్రాచుర్యం పొందింది. చంద్రదర్శనం ప్రత్యేకత. ఉపవాసం చంద్రోదయం వరకు కొనసాగించాలి. చంద్రుణ్ణి దర్శించిన తర్వాత గణపతికి పూజ చేసి వ్రతాన్ని పూర్తి చేయాలి. చంద్రదర్శనం ద్వారా సర్వ దోషాలు అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. సంతానం కలుగుతుంది. సంపద ఆయురారోగ్యాలు లభిస్తాయి. అన్ని అడ్డంకులు తొలగి విజయం ఆనందం శ్రేయస్సు కలుగుతాయి. భక్తి విశ్వాసాలతో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి వినాయకుడు సర్వ విఘ్నాలను తొలగించి సుఖశాంతులు ప్రసాదిస్తాడు. ఇదే సంకటహర చతుర్థి వ్రత కథ. వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే మంచిది. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే మంచిది. ఈ విధంగా గణపతిని పూజించి అష్ట ఐశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.